రైట్ రాష్ట్రంలో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దాంతో ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్ చెప్పండి, రాష్ట్రంలో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. మార్నింగ్ లేవగానే బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అరవింద్? నికట ఏదైతే చూసుకుంటే రోజు రోజు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోతున్నాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఈశాన్య గాలుల ప్రభావంతో అటు ఉత్తర తెలంగాణ ఇటు ఈశాన్య తెలంగాణ ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ మధ్యస్థ తెలంగాణలో కూడా భారీ చలి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని ఇప్పటికే తెలియజేశారు. సెంట్రల్ జోన్ గా ఉన్న హైదరాబాద్ లో మాత్రం సగటు 12 నుండి 14 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందన్నట్టు కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న కొన్ని ప్రాంతాలకు మాత్రం రెడ్ అలర్ట్ కూడా వాతావరణం జారీ చేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెండు ప్రాంతాలకు మాత్రం చలి తీవ్రత కనిష్ట స్థాయిలో నమోదైంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు వరకు చూసుకుంటే మెదక్ లో 9.6 డిగ్రీ సెల్సియస్ ఉంది. మెదక్ 9.7, పటాన్చెరు అంటే సెంట్రల్ హైదరాబాద్ లో పటాన్చెరులో 11, హనుమకొండ 12, రాజేంద్ర నగర్ 13 డిగ్రీ సెల్సియస్ ఈ విధంగా కూడా నమోదవుతుందని కూడా అధికారులు తెలియజేశారు. మరి ఇటు చూసుకుంటే నల్గొండ 15.4 డిగ్రీ సెల్సియస్, ఇటు ఖమ్మం 16, 17 ఈ విధంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఎముకలు కొరికే చలి కూడా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. అది అక్టోబర్ లో కూడా కొద్దిగా స్టార్ట్ అయ్యే చలి, కానీ అల్పపీడనం కారణంగా అక్టోబర్ లో కాకుండా నవంబర్ మొదటి వారం నుండి కూడా ఇప్పటికే విపరీతమైన కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా 1 లేదా 2 డిగ్రీలు మైనస్ పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలియజేశారు. ఇంకో విధంగా చూసుకుంటే ఏదైతే నవంబర్ 22 తారీఖున అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన కూడా కొద్దిగా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అది బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. దీని ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ పైన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. తదుపరి 48 గంటల్లో వాయుగుండం పశ్చిమ వాయు దిశగా కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. రాగల 2-3 రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు తెలియజేశారు. ఈ రోజు ప్రధానంగా మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తీవ్రమైన చలి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 14 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా మరొక విధంగా చూసుకుంటే ఎవరైతే చిన్నపిల్లలు కానీ అటు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రంగా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కొంచెం చర్యలు తీసుకోవాలన్నది కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ రాగల 3 రోజుల పాటు విపరీతమైన చలి ఉంటుంది. మరొక విధంగా నవంబర్ 22 తర్వాత కూడా తేలికపాటి వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. చలి చంపేస్తోంది. ఎముకలు కొరికి చలితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే చలిగాలులు హోరెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఉంటుంది. మంచు కురవడంతో ఉదయం 6 గంటలకు బయటకు వెళ్లేందుకు జనాలు జంకాల్సి వస్తుంది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతున్నది. గత కొన్ని రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలితో పాటు చలిగాలులు, పొగమంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు రోడ్లపై లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు.
రోజంతా చల్లగా ఉండడంతో చలి తీవ్రత సాయంత్రం పెరిగి వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆస్తమా ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని, గోరువెచ్చటి నీరు తీసుకోవాలన్నారు. చలి తీవ్రతతో ఒంటి నొప్పులు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడం, వెచ్చని దుస్తులు పెట్టుకోవడము, వేడిగా వండిన పదార్థాలు తినడం, 5 సంవత్సరాల పిల్లలైతే కనుక వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా సరిచూసుకోవడం, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శీతాకాల జబ్బులు పడకుండా మనము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉదయం పూట పనులకు వెళ్లే సింగరేణి కార్మికులు, పాల వ్యాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి బారి నుండి రక్షణకు స్వెటర్లు, మఫ్లర్లు అమ్మే షాపుకు క్యూ కడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా స్వెటర్ల షాపులు రద్దీగా మారాయి. ఈ మధ్య కాలంలో చలి తీవ్రత పెరిగింది. దాని కారణంగా పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే కూడా చాలా చలితో వణికిపోవడం జరుగుతుంది. ఉష్ణోగ్రతలు మైనస్ పడిపోయే అవకాశం కూడా ఉంది. గతంలో చూసుకుంటే ఈసారి చలి తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నది. అందుకని చెప్పి మీ షట్టర్ కొనడానికి రావడం జరిగింది. చలి తీవ్రతకు గ్రామాల్లో ప్రజలు నెగళ్లు వేసుకుని చలిమంటలు కాగుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.